హ్యాపీ యాక్చువల్లీ ఆడియో రిలీజ్ నుంచి ఆడియో సక్సెస్ మీట్కి ఇక్కడికి ఇట్స్ బీన్ అ గుడ్ అప్లాస్ అందరికీ ఆడియో ఎవ్రీ వన్ హెస్ బీన్ అప్రిషియేటింగ్ ఇట్ సో ఐమ్ సో హ్యాపీ చాలా బాగా అంటే రివ్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది సో అట్ ద సేమ్ టైమ్ ఐమ్ సో హ్యాపీ అంటే ద మోస్ట్ పాపులర్ వెబ్సైట్స్ లైక్ హంగామా అండ్ రాగా ఇట్లాంటి వాటిలో టాప్ పొజిషన్స్లో ద ఆడియో హెస్ బీన్ ప్లేస్డ్ సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో ద సపోర్ట్ పీపుల్ హ్యావ్ బీన్ గివెన్ మీ సో అందరూ ఎవ్రీ వన్ అంటే ఐ బీన్ గెటింగ్ మెనీ మెసేజెస్ టు ఆల్ ది సోషల్ నెట్వర్క్స్ అండ్ పర్సనల్ ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ సో మచ్ అబౌట్ ద ఆడియో సో థ్యాంక్ యూ శ్రవణ్ దీనికి మెయిన్ ఫస్ట్ రీజన్ ఆఫ్ ద సక్సెస్ ఈజ్ పవన్ అండి ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ మూవీ అండ్ సెకండ్ ఈజ్ లిరిక్స్ రాసిన ఒక పాట చైతు గారు రాశారు, ఒక పాట అన్ని పాటలు కృష్ణ చైతన్య గారు రాశారు, ఒక పాట తుళ్ళే తుళ్ళే అని నాకు తెలిసిన కృష్ణకాంత్ గారు రాశారు. ఆసమ్ లిరిక్స్ వల్ల ద ఆడియో హ్యాస్ బీన్ సూపర్. నేను చేసింది చాలా తక్కువ అండి. మై టీమ్ ద సింగర్స్ దే హ్యావ్ క్యారీడ్ ద సాంగ్ వెరీ వెల్. ఒక చిన్న సినిమా మంచి సినిమా అయింటే మనం పార్ట్నర్గా అవుతాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే ఐ రియలీ లవ్ ద టీజర్. సో అది చూసిన తర్వాత టోటల్ ఎంటైర్ మూవీ చూపించారు. అంటే ఆ ధైర్యం డైరెక్టర్కి ఉంది, చూపించే ధైర్యం. సో చూపించారు, వీ లవ్డ్ ఇట్ అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ హియర్. ఓకేనండి. సో మరి మీ అభిప్రాయం? ఆడియో సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. చూస్తే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చూస్తే ఇట్స్ ఆల్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కాదనుకుంటూ ప్రేమ ఇష్క్ కాదలు మాత్రం ఫస్ట్ పొజిషన్లో ఉంది. ముందుగా వీళ్ళు గలబా చేస్తున్నారు, ఇద్దరిని ఎలా బొక్కలో పెట్టాలన్నా అని చూస్తున్నానండి. అంటే ఇరికించాలని, సారీ నాకు తెలుగులో వస్తుంది, ఏదో ఒక ఐడియా చేసి చాలా బాగా చేస్తున్నారండి. రియలీ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద ఆడియో. ఇప్పుడు చూస్తామంటే రియల్గా అప్రిషియేట్ దెమ్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. And particularly thanks to Mr. Sridhar Reddy Garu, who is here and who is taking these high comments, what he expected to the greatest level, and he is moving it. The Telugu film, and I'm really happy to be here and support him, and I love the music of this film. It's fantastic. My favorite song is the Thulle Thulle song. I love it. So I'm just really glad to be here. Also to support one of my closest friends, Harsh from Takita again. So it's a great feeling to be here. It's like family. And thank you so much for having me. All the best to the movie. It looks fantastic. So I'm really eagerly waiting to watch it. ఈ సినిమాని అందరికన్నా ఎక్కువసార్లు చూసింది నేనే. సో మా సినిమాని కాదు కానీ ఈ సినిమా నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకున్నాను ఈ సినిమా ద్వారా. ముఖ్యంగా పవన్ గురించి చెప్పాలంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. నేను మొత్తం ఎడిట్ చేసిన తర్వాత తనకు చూపించేవాడిని అనమాట. సో అతను ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పేవాడు తప్ప నాకు ఇలాగే కావాలి, నేను చెప్పినట్టే చెయ్యి అని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు నన్ను. సో దాని గురించి పవన్కి చాలా చాలా థ్యాంక్స్. I really love the music. First time when I heard the first question I asked Harsh was who is the brilliant music director, and he told me it was Shravan. And really, I really love the music. I have them on my iPhone. And I congratulate the whole team, Gopi Anna and Pavan, where are you? Yeah, Pavan and Madhura Sridhar, I think. And I am very, very happy to be associated with this movie, and I wish all of them a good luck. And audio is a success, and I hope that the movie is also a success, a blockbuster. Thank you. జ్వాల గారు కరెక్ట్గా చెప్పారండి. నాకు కూడా భయం వాళ్ళని చూస్తే. ఐవ్ నెవర్ సీన్ ఇంత స్పాంటనిటీ, సో మచ్ ఆఫ్ ఎనర్జీ, యుల్ అటెన్షన్ సమ్హౌ. నేను చూస్తుంటే అందరూ మాట్లాడుతుంది, ఇట్స్ కమింగ్ ఆన్ బోత్ యువర్ ఫేసెస్ ఓన్లీ. సో థ్యాంక్ యూ. కంగ్రాట్స్. అందరికి నమస్కారం. ఫస్ట్ గోపి గారు, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 4-5-6 years నుంచి తెలిసిన గోపి గారు. ఈజ్ లైక్ ఫ్యామిలీ టు మీ. గోపి అన్న అని పిలుస్తాను. అండ్ గోపి అన్న గురించి ఏదైనా చెప్పాలంటే ఇట్స్ ఈజీ టు జస్ట్ ప్రొడ్యూస్ చేయడం, ఒక ఫిలిం చేసి ఇంకో ఫిలిం చేసి హిట్ చేయాలని ఆల్వేస్ అందరికి ఉంటుంది. బట్ వాట్ ఐవ్ ఆల్వేస్ అడ్మైర్డ్ అబౌట్ గోపి అన్న ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి, ఏదైనా ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇట్ హ్యాస్ టు సెట్ ఎ ట్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ అని ఎప్పుడు హీ కీప్ సర్చింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఒక ప్రొడ్యూసర్కి తెలిసిన డైరెక్టర్తో చేసి ఫిలిం చేయడం, ఇట్స్ మోర్ సేఫ్ యాక్చువల్లీ. అండ్ ఐ ఆల్వేస్ కంగ్రాచులేటెడ్. ఎప్పుడు ఎనీ ఆఫ్ హిస్ మూవీస్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ హిమ్.
బికాస్ ఈ టీమ్ చూస్తుంటే ఇట్స్ రియలీ నైస్ వన్ హోల్ యూనో నేను ఫిలిమ్స్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ రిమెంబర్ దట్ ఒక సర్ప్రైజ్ ఐస్లో ఒక ఏమవుతుంది ఫిలిమ్స్ మన రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది ఫియర్ ఐ థింక్ ఫియర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్సో ఇట్స్ వెరీ